నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వంటలక్క. రీసెంట్గా నేను ఐకియాని విజిట్ చేశాను. ఎవరైనా ఐకియా చూడలేని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూస్తే చాలండి, ఐకియా చూసేసినట్టే. హోమ్ ఇంటీరియర్ అలాగే ప్రైస్ ట్యాగ్తో సహా ఈ వీడియోలో చూడొచ్చు. ఎవరైనా కొత్తగా మాడ్యులర్ హౌస్ని కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చక్కగా ఉపయోగపడుతుందండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. మరి ఫస్ట్ మోడల్ వచ్చేసి ఇది సింగిల్ బెడ్రూమ్ హౌస్. మనకి ఎంట్రన్స్ వచ్చేసి హాల్ వస్తుంది. ఈ హాల్లో ఉన్న ఇంటీరియర్ అంతా ఒకసారి చూడండి. మనకు ఈ హాల్లోనే టీవీ యూనిట్ కూడా వచ్చేసింది. మనకు టీవీ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే డైనింగ్ హాల్ వచ్చింది. ఇక్కడ మనకి షింక్ అనేది ఇచ్చారండి, అది కూడా కబోర్డ్ సిస్టమ్తో వచ్చింది. చూడండి 2 ర్యాక్స్ ఇచ్చారు. మనకి ఈ డైనింగ్ హాల్లోనే ఇలా వాల్ బోర్డ్ ఇచ్చారు. మనం ఈ బ్లాక్ కలరే కాదండి, ఇక్కడ మనం రెడ్, పింక్ అలా మనకి ఇష్టమైన కలర్ని డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసామంటే డైనింగ్ టేబుల్ కూడా వచ్చింది చూడండి. అక్కడే ఒక మిర్రర్ ఇచ్చారు, పెద్ద ల్యాంప్ కూడా అక్కడే ఉంది. మనకి ఐకియాలో చాలా మోడల్స్ ఉంటాయండి, మోర్ దెన్ 100 ఉంటాయండి. మనకి నచ్చిన మోడల్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి చెప్పామంటే వాళ్ళు వచ్చి మనకి ఇన్స్టాలేషన్ చేస్తారు. ఇలా డైనింగ్ రూమ్ నుంచి అటాచ్డ్గా బాత్రూమ్ వచ్చింది. ఎవ్రీథింగ్ హోమ్ సంబంధించి ప్రతి ఒక్కటి కూడా మనం ఐకియాలో చూడొచ్చు. మన డైనింగ్ హాల్ నుంచి స్ట్రైట్గా వస్తే కిచెన్ వస్తుంది. మీరు చూస్తున్నట్లయితే ఈ కిచెన్ మనకి ఇలా డిజైన్ చేయడానికి 1,87,000 అవుతుంది అరౌండ్. ఇక్కడ మన అన్నిటికీ కూడా ప్రైస్ ట్యాగ్స్ అనేవి చూడొచ్చు. మనకి నచ్చినవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మనకు ఒక ఐడియా కోసం ఇలా డిజైన్ చేసి ఉంచుతారు. మీరు ఇక్కడ చూసారంటే గ్యాస్ స్టవ్ ఉంది, పైన చిమ్నీ కూడా ఉంది. దీని అన్నిటికీ కూడా సెపరేట్గా మనకి ప్రైస్ ట్యాగ్స్ అనేవి చూడొచ్చు. ఇవన్నీ కూడా మనకి స్టోరేజ్ ర్యాక్స్ అండి. ఇక్కడ బటన్ సిస్టమ్ ఇచ్చారు. ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చో కూడా మనకి విజువల్గా కనిపిస్తుందండి. ఇక్కడే మనకి షింక్ కూడా వచ్చేసింది. ఈ షింక్ కాస్ట్ వచ్చేసి మనకి 12,500 అవుతుంది. ఇక్కడ సైడ్కి కూడా మనకి గ్రోసరీ యూనిట్ పెట్టుకోవచ్చు. అంత పెద్ద కంటైనర్స్ ఉన్నట్లయితే ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. తర్వాత చూడండి, ఇవంతా కూడా హ్యాండిల్ సిస్టమ్ ఇచ్చారు. ఈ కిచెన్కి హ్యాండిల్ సిస్టమ్ ఉంది. ఈ సైడ్కి మనం రైస్ కంటైనర్ పెట్టుకోవచ్చు. అంటే మనకి పెద్దగా ఉంటుంది కదా కంటైనర్ అనేది, సో ఇక్కడ మనకి ప్లేస్ అనేది ఇచ్చారండి. దీనికే మనకి ఫ్రిడ్జ్ యూనిట్ అనేది కనెక్ట్ చేశారు. చూడండి, మనకి కిచెన్లోనే ఫ్రిడ్జ్ అనేది వచ్చింది. ఈ ర్యాక్ వచ్చేసి మనకి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే కంటైనర్స్ అన్నీ కూడా పెట్టుకోవచ్చు. కిచెన్ నుంచి అటాచ్డ్గా బయటికి మనకి వాషింగ్ ఏరియా వచ్చింది. ఇక్కడే మనం చిన్నగా గార్డెనింగ్ కూడా చేసుకోవచ్చు. మీరు చూస్తున్నట్టయితే చూడండి, ఇక్కడే హ్యాంగర్స్ పెట్టారు. అలాగే వాషింగ్ మెషిన్ కూడా చూడొచ్చు.
కిచెన్ నుంచి బ్యాక్ వచ్చి డైనింగ్ హాల్ నుంచి బెడ్రూమ్కి వచ్చాను. ఇది సింగిల్ బెడ్రూమ్ కదండి, సో మనకి కిడ్స్ బెడ్ కూడా దీంట్లోనే వస్తుంది. చూడండి, ఇక్కడే ఒక మిర్రర్ కూడా ఇచ్చారు టీపై మీద. ఈ సైడ్కి చూడండి, ఇలా మనకి కబోర్డ్ సిస్టమ్ వచ్చింది. ఇది కిడ్స్ బెడ్ అండి. ఈ పైన కూడా మనం ఏమైనా డెకరేట్ చేసుకోవచ్చండి. ఇలా సైడ్కి వేరొక కబోర్డ్ వచ్చింది. దీంట్లో మనం ఏమైనా లార్జ్ సైజ్ ఉన్నట్లయితే పెట్టుకోవచ్చండి. ఇక్కడే చిన్న టీపై మోడల్లో కూడా పెట్టారు. మీరు చూస్తున్నట్లయితే దీంట్లో ర్యాక్స్ ఉన్నాయి. ర్యాక్స్ కూడా సెపరేట్ కాస్ట్లో ఉంటాయి. మనకి మనం డైలీ యూజ్ చేసే చిన్నవి ఆర్నమెంట్స్ కానీ ఏమైనా దాంట్లో పెట్టుకోవచ్చు. చైర్స్ కూడా మనం వాల్ సెట్టింగ్ ఉంటుందండి, అంటే ప్లేస్ని ఆక్యుపై చేయకుండా ఇలా వాల్కే మనం సెట్ చేసేసుకోవచ్చు. దీనికి అటాచ్డ్గానే వేరే కబోర్డ్ ఇచ్చారండి. టోటల్గా ఈ బెడ్రూమ్లో అయితే 3 కబోర్డ్స్ వచ్చాయి. డ్రెస్సింగ్ అంతా కూడా మనం ఇక్కడే పెట్టేసుకోవచ్చు. ఓవరాల్గా ఈ బెడ్రూమ్ లుక్ అయితే ఇలా ఉంది. చూడండి, మీరు చూస్తున్నట్లయితే ఇవన్నీ కూడా టాయ్ చైర్స్ అండి. హ్యాంగర్స్ కింద సెట్ చేశారు. చాలా క్యూట్గా ఉన్నాయి కదా. దీని నుంచి మనకి బయటకి హాల్ వచ్చేసింది. ఈ బెడ్రూమ్కి హాల్ నుంచి అలాగే డైనింగ్ హాల్ నుంచి కూడా ఎంట్రన్స్ అనేవి ఉన్నాయి. సెకండ్ మోడల్, ఇది కూడా బెడ్రూమ్ అండి. 20,600కే ఇది అవైలబుల్గా ఉంది. దీన్ని ఆఫర్లో పెట్టారండి. చాలా రీజనబుల్ ప్రైస్లో మనకి ఐకియా మాల్లో పర్చేస్ చేయొచ్చు. మనం హౌస్కి సంబంధించి ఏమైనా తీసుకోవాలి అనుకునేటప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్లో తీసుకుంటాం కదండి. బెడ్స్ ఒక ప్లేస్లో, పిల్లో కవర్స్, బెడ్ షీట్స్ లేదా ల్యాంప్స్ కానివ్వండి, చైర్స్ కానివ్వండి, ఫ్లవర్ పాట్స్ ఇలా సెపరేట్ ప్లేసుల్లో తీసుకుంటాము. అదే ఐకియాలో అయితే మొత్తం అన్నీ కూడా అక్కడే చూడొచ్చు. ఒక ఇంటికి సంబంధించి మనం డిజైన్ చేసుకోవడానికి కానీ లేదా ఏదైనా పెట్టుకోవాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా అంతా కూడా ఐకియాలో మనం చూడొచ్చండి. చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే మనకి ఇవన్నీ కూడా దొరుకుతాయి. ఎక్కువ ప్రైస్ కూడా ఏమీ ఉండవండి. ఇదంతా కూడా ఒక మోడల్ బెడ్రూమ్ అండి. మనకి కావాలి అనుకుంటే ఇలా డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి సింగిల్ బెడ్రూమ్ అండి. మనకి ఎంట్రన్సే హాల్ అనేది వచ్చేసింది. చూడండి ఎంత అందంగా ఉందో. చూసారు కదా ఎంత మోడల్గా డెకరేట్ చేశారో. ఈ హాల్కి ఎంట్రన్సే మనకి షూ ర్యాక్ ఉంది. ఈ షూ ర్యాక్ కూడా మనకి అరౌండ్ 3,690 రూపీస్కే చూడొచ్చు. మోడల్ మాత్రం చాలా బాగుందండి. యాక్చువల్గా ఇది మనం చూడగానే అస్సలు షూ ర్యాక్ అనుకోమండి. ఇది యాక్చువల్గా మనకి కబోర్డ్ సిస్టంలానే ఉంది. అసలు బయటికి షూ అనేది కనిపించదు.
హాల్లోని సోఫాస్ అలాగే టీవీ క్యాబినెట్ కూడా వచ్చేసింది మనకి. మీరు చూస్తున్నారు కదా, ఈ సోఫాస్కి ఎదురుగానే మనకి టీవీ క్యాబినెట్ అనేది వచ్చేసిందండి. ఇక్కడే టేపై కూడా చాలా బాగుంది చూడండి, సింపుల్గా. బ్యాక్ సైడ్ మనకి డైనింగ్ టేబుల్ అనేది ఇచ్చేశారు. టీవీ క్యాబినెట్ ఇలా ఉంది, మొత్తం వైట్ ఫినిషింగ్ ఇచ్చారండి దీనికి. ఓవరాల్గా వైట్ అండ్ గ్లాస్ ఫినిషింగ్లో ఉంది. ఇది మనకి ఆర్టిఫిషియల్ పాట్ అండి, 379 రూపీస్కే అవైలబుల్గా ఉంది. డైనింగ్ టేబుల్ బ్యాక్ సైడ్ కార్నర్లో మనకి ఇలా కబోర్డ్ సిస్టమ్ అనేది వచ్చిందండి. ఇదంతా కూడా వైట్ అండ్ గ్లాస్ ఫినిషింగ్ ఇచ్చారు. లోపల కూడా అంతా గ్లాస్ అండ్ సెరమిక్ బౌల్స్ని పెట్టారండి. చూడండి, ఈ ప్లేట్ కూడా మనకి 199 రూపీస్కే అవైలబుల్గా ఉంది. స్టోరేజ్ బాక్సెస్ ఇలా అన్నీ కూడా మనకి ఐడియా కోసం డిజైన్ చేశారు. ల్యాంప్ చూసారా ఎంత అందంగా ఉందో. పైన అంతా కూడా క్లాత్ తో డిజైన్ చేశారు. హాల్ కి లెఫ్ట్ సైడ్ మనకి కిచెన్ అనేది వచ్చేసిందండి. హాల్ కి లెఫ్ట్ సైడ్ కిచెన్, అలాగే స్ట్రైట్ గా అయితే బెడ్రూమ్ ఉంది. కిచెన్ లో చూడండి, ఇండక్షన్ స్టవ్ అనేది మనకి కిందనే అటాచ్డ్గా ఇచ్చేసారండి. ఇది అరౌండ్ 30,000. దానిపైనే మనకి చిమ్నీ అనేది కూడా అటాచ్ అయి ఉంది. ఇవి 5 years వారంటీ అండి. మనం సెలెక్ట్ చేసుకుని ఈ మోడల్ కావాలి అనుకుంటే వాళ్ళే అన్నీ కూడా మనకి ఇన్స్టాలేషన్ చేసి వెళ్తారండి. ఇది 5 years గ్యారంటీ ఉంది. అరౌండ్ 15,000. కిందంతా కూడా మనకి కబోర్డ్స్కి హ్యాండిల్ ఇచ్చారు. దీని లోపల మళ్ళీ మనకి సెపరేట్గా కూడా ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు బాస్కెట్స్తో. ఇవి కూడా మనకి డిఫరెంట్ ప్రైసెస్ ఉంటాయండి. 299 రూపీస్కే మనకి ఈ కడాయి అనేది అవైలబుల్గా ఉంది. ఆ ర్యాక్లోనే పైన ఇంకొక చిన్న ర్యాక్ ఉందండి. ఇది స్పూన్స్ అవి కూడా పెట్టుకోవడానికి ఇలా ఇచ్చారు. ఓవరాల్గా ఈ కిచెన్ అంతా కూడా డిజైన్ చేయడానికి 2,60,550 రూపీస్ మనకు అవుతుందండి. కిందన ఇలా స్టోరేజెస్ ఇచ్చారు. ఇవన్నీ కూడా హ్యాండిల్ సిస్టమ్. షింక్ కూడా మనకు వైట్లో వచ్చింది. ఈ కిచెన్ అంతా కూడా వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో డిజైన్ చేశారు. ఈ మోడల్ కూడా మనకి డిఫరెంట్గా ఉంది చూడండి. ఇలా పుషప్ కాకుండా కింద నుంచి ప్రెస్ చేసి తీయాలి. ప్లేట్స్ కూడా బ్లూ కలర్లో మనకి పెట్టారండి. మొత్తం కిచెన్ అంతా కూడా ఓవరాల్గా బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో
డిజైన్ చేశారు. ఇక్కడంతా కూడా కిచెన్ స్టోరేజ్ ఉంది. ఈ ప్యాన్ చూడండి ఎంత బాగుందో, 1400కే అవైలబుల్గా ఉంది. బట్ చాలా వెయిట్ ఉందండి అది. అంటే టోస్టర్ ఇక్కడే ఉంది. మనకి ఎలక్ట్రికల్ వైజ్ ఏదైనా సరే ఇక్కడే పెట్టుకోవచ్చండి. మీరు చూసారంటే ప్లగ్ పాయింట్ ఇచ్చారు ఇక్కడ. దీనిపైన కూడా వేరే కబోర్డ్స్ చూడొచ్చు మనం. టవల్స్ కానీ హ్యాండ్ కర్చీఫ్స్ కానీ పెట్టుకోవడానికి ఇలా హ్యాంగర్స్ కూడా సెట్ చేశారు. కిచెన్లోంచి బయటకు వెళ్తే గార్డెన్ వస్తుంది. ఇది హాల్ నుంచి కూడా అటాచ్ అయ్యింది. హాల్ నుంచి అలాగే కిచెన్లో నుంచి కూడా మనకి వెళ్ళొచ్చండి. ఇక్కడ అంతా కూడా ఇలా డెకరేట్ చేశారు. చైర్స్ కూడా మనం వాల్ సెట్టింగే చేసుకోవచ్చు అండి. కిందంతా ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేస్తుంది కాబట్టి ఇలా వాల్కి సెట్ చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో. ఇదంతా కూడా పెయింటింగ్ అండి. మనకి ఈ బకెట్ చూస్తే ఎంత అందంగా ఉందో చూసారా. ఇదైతే 59 రూపీస్కే మనకి అవైలబుల్గా ఉంది. ఈ పాట్ వచ్చేసి 229 రూపీస్ అండి. ఇదే కాదండి, చాలా టైప్స్ ఆఫ్ పాట్స్ ఉంటాయి. అలాగే ఇదంతా కూడా ఆర్టిఫిషియల్, దీంట్లోనే ఫ్లవర్స్ కూడా ఉంటాయి. మనకు రియల్ ఫ్లవర్స్ కూడా ఉంటాయండి. ప్లాంట్స్ కూడా ఉంటాయి. చాలా రకాల ప్లాంట్స్ ఉంటాయి. మనం కిచెన్ నుంచి బాల్కనీకి రావచ్చు. అలాగే బాల్కనీ నుంచి ఇలా స్ట్రైట్గా మళ్ళీ హాల్లోకి వెళ్ళొచ్చు. పక్క నుంచే మనం బెడ్రూమ్లోకి కూడా వెళ్ళొచ్చండి. ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి వచ్చేసాము. మీరు చూస్తున్నారంటే బెడ్రూమ్లో అంతా వైట్ అండ్ బ్లూ ఫినిషింగ్ ఇచ్చారు. దీంట్లోనే మనకి ఎక్స్ట్రాగా స్టోరేజ్ కోసమని బాస్కెట్స్ కూడా ఇచ్చారు. ఈ హ్యాంగర్ చూడండి ఎంత బాగుందో. ఈ పక్క నుంచే మనకి అటాచ్డ్గా బాత్రూమ్ ఉంది. మీరు చూస్తున్నట్లయితే వాల్కి మిర్రర్ ఉంది. కిందన వాషింగ్ ఉంది. తర్వాత కిందన కబోర్డ్ సిస్టమ్ కూడా ఇచ్చారు. వాషింగ్ క్లాత్స్ ఏమైనా ఉన్నట్లయితే కూడా దీంట్లో పెట్టేసుకోవచ్చు. పక్కనే మనకి వాషింగ్ మిషన్ అనేది ఇచ్చారండి. బాస్కెట్ కూడా ఇక్కడే ఉంది. అంటే మనం ఈ బాత్రూమ్ వాషింగ్ ఏరియా కూడా ఇక్కడే ఉంటుందండి. మీరు చూస్తున్నట్లయితే ఈ మిర్రర్ చూడండి ఎంత బాగుందో. చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఎటు కావాలంటే అటు సైడ్కి మనం ఈజీగా మూవ్ చేయొచ్చు. అలాగే మిర్రర్ కూడా మనకి తిరుగుతుంది. దీని ప్రైస్ వచ్చేసి కూడా చాలా తక్కువేనండి. మనకి 449 రూపీస్కే ఈ మిర్రర్ అనేది అవైలబుల్గా ఉంది. ఇక్కడే చిన్న చిన్న హ్యాంగింగ్స్ ఇచ్చారు. ఈ రెండు కూడా మనకి 299కే అవైలబుల్గా ఉంది. మళ్ళీ మనం బెడ్రూమ్లోకి వచ్చేసాం చూడండి. మనకి చైర్ కూడా చాలా బాగుంది. వీల్స్ వచ్చాయి. ₹5,990 రూపీస్కే ఈ కబోర్డ్ అనేది మనకి అవైలబుల్గా ఉంది. ట్రాక్స్ కూడా చాలా స్మూత్గా ఉన్నాయండి. చాలా ఈజీగా మనం ఓపెన్ చేయొచ్చు. ఇది బుక్స్ అండి. 199 రూపీస్కే ఈ ర్యాక్ అనేది మనకి అవైలబుల్గా ఉంది. ఏమైనా ఎక్స్ట్రా ఐటమ్స్ స్టోరేజ్ కానీ ఏమైనా వేసుకోవాలి అనుకుంటే బాస్కెట్ ఉంది ఇక్కడ. 799 రూపీస్.
చిందర వందరగా ఉండే ఏమైనా స్టోరేజ్ ఐటమ్స్ ఈ బాస్కెట్లో పెట్టుకోవచ్చు. మీరు ఇవి చూస్తున్నట్లయితే చాలా బాగున్నాయండి. ఈ మోడలు పుషప్ మోడలు. జస్ట్ మనం ఇలా పుష్ చేస్తే అది ముందుకు వచ్చేస్తుంది. అలా ఈజీగా మనం ఇలా త్రో చేసేసినట్టయితే వెళ్ళిపోతుంది. ఇక్కడే స్టడీ టేబుల్ కూడా ఇచ్చారు. సింగిల్ బెడ్రూమ్ కాబట్టి మనకి కిడ్స్ బెడ్ అలాగే స్టడీ టేబుల్ కూడా ఇక్కడే వచ్చేసింది. ఇవి 3 పీసెస్ 800 రూపీస్ అండి. ఇది కిడ్స్ బెడ్ అండి. మనకి చాలా కూల్గా ఉంటుంది కాబట్టి మనకి ఇలా డిజైన్ చేశారు. లైట్ పింకిష్ షేడ్ ఇచ్చారండి. మనకి ఈ డాల్ఫిన్ టాయ్ని చూస్తున్నట్టయితే 1690 రూపీస్కే అవైలబుల్గా ఉంది. చాలా స్మూత్గా ఉందండి. ఇక్కడే మనకు ల్యాంప్ కూడా ఉంది చిన్నది. ఇది కూడా ఫ్లెక్సిబిలిటీ ఉంది. దీన్ని మనం ఎట్ సైడ్ కన్నా కూడా ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. ఈ బెడ్ మనకి 13,990 రూపీస్కి అవైలబుల్గా ఉంది. ఇది మనకు మాస్టర్ బెడ్ అలాగే కబోర్డ్ సిస్టమ్. దీని నుంచి మనం బయటకు వచ్చామంటే హాల్. ఇవన్నీ కూడా ఇలా గ్లాస్తో మనకి డిజైన్ చేశారు. కబోర్డ్ సిస్టమ్ కూడా చాలా బాగుందండి. డైనింగ్ టేబుల్ మనకి హాల్కి అటాచ్డ్గా ఇచ్చారు కాబట్టి మనకి డిన్నర్ సెట్టింగ్ అంతా కూడా ఈ హాల్లోనే వచ్చేసిందండి. ఈ టేబుల్ మనకు 11,990 రూపీస్కి అవైలబుల్గా ఉంది. ఇవన్నీ కూడా స్టోరేజ్ బాస్కెట్స్. దీనిపైన మనం ఏమన్నా వాల్ పెయింటింగ్ ఏమైనా పెట్టుకోవాలి అనుకుంటే సెట్ చేసుకోవచ్చండి. ఈ పక్కనే మనకి చాయిస్ కూడా చూడొచ్చు. మనకు ఇక్కడ కూడా బెడ్రూమ్ నుంచి బయటకు హాల్ అలాగే కిచెన్ నుంచి కూడా మనం బెడ్రూమ్లోకి వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఈ మోడల్ వచ్చేసి మనకి కిడ్స్ బెడ్రూమ్ అండి. మీరు చూస్తున్నట్లయితే ఈ బెడ్కి కిందన ర్యాక్స్ అనేవి మనకి అటాచ్డ్గా వచ్చాయి. ఏమైనా స్టోరేజ్ ఉన్నట్లయితే దాంట్లో పెట్టేసుకోవచ్చు. కంప్లీట్గా 45,000కి మనకి ఆఫర్లో పెట్టారు. మీరు చూస్తున్నట్లయితే ఈ ఐటమ్స్ అన్నీ కూడా మనకి 45,000కి అరౌండ్గా ఐక్యా మాల్లో మనం పర్చేస్ చేసుకోవచ్చు. చూడండి, టోటల్గా ఈ రూమ్లో ఉన్నవన్నీ కూడా 45,000కి మనకి అవైలబుల్గా ఉన్నాయి. మనకి ఇవి ఆఫర్లో పెట్టారండి. నార్మల్గా సెపరేట్గా తీసుకోవాలంటే మనకి ఎక్కువ ప్రైజే అవుతుంది. బట్ ఆఫర్లో పెట్టడం వల్ల మనకి 45,000కి అవైలబుల్గా ఉన్నాయి.
ఫైనల్లీ రూమ్ అవుట్పుట్ అనేది ఇలా ఉందండి. ఇది కూడా కిడ్స్కి స్టడీ రూమ్ అండి. ఇవన్నీ స్టోరేజ్ బాస్కెట్స్. చిందరవందరగా ఉండే స్టోరేజ్ కానీ లేదా ఏమన్నా మనకి దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇవి అరౌండ్ 1000 రూపీస్కే 3 స్టోరేజ్ బాస్కెట్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇవి కూడా స్టోరేజ్ బాస్కెట్స్ ఏనండి. వాళ్ళు ప్లే చేసే గేమ్స్ కానీ స్కూల్కి సంబంధించి కానీ ఏదైనా సరే సెపరేట్గా మనం ఇలా బాస్కెట్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ ర్యాక్ అంతా కూడా 7000కే మనకి అవైలబుల్గా ఉంది. ఈ లైట్స్ అనేవి కూడా చాలా బాగున్నాయండి. 1000 రూపీస్కే ఈ లైట్ అనేది మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఇదిగో చూడండి, నేను చెప్పాను కదా హ్యాంగర్ కింద పెట్టుకోవడానికి అని. ఈ బ్యాగ్ని దీన్ని ఎలా హ్యాంగ్ చేశారు. ఇవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. ఈ టేబుల్ కూడా మనకి అరౌండ్ 2500 రూపీస్కే అవైలబుల్గా ఉంది. ప్రతి దానికి కూడా మనకి ప్రైస్ ట్యాగ్ అనేది ఉంటుందండి. మనకి ఏది నచ్చినట్లయితే అది సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి చెప్పామంటే మనం దాన్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఒక కిచెన్ కానీ లేదా బెడ్రూమ్ని కానీ ఏదైనా డిజైన్ చేసుకోవాలనుకుంటే మనకి ఇంటికి వచ్చి వాళ్ళు ఇన్స్టాలేషన్ చేస్తారండి. ఇక్కడ ఉన్న ప్రైస్తో పాటు ఇన్స్టాలేషన్ ఛార్జెస్ కూడా తీసుకుంటారు. దీన్ని చూసినట్లయితే మనకి ఇది మాడ్యులర్ డైనింగ్ హాల్ అండి. ఎంత బాగుందో చూడండి. ఇదంతా మీరు అవుట్లుక్ అనుకుంటారు, యాక్చువల్గా కాదండి. ఇది అవుట్ సైడ్ కాదు, మనకి వాళ్ళు ఇలా ఫ్రేమ్ కింద ఫిక్స్ చేశారు. దీనికి లైటింగ్ ఇచ్చారండి. సో మనకి ఇది బయటంతా అవుట్లుక్ అనుకుంటాము. మీరు చూస్తున్నట్లయితే ఇదంతా ఫ్రేమ్ కింద సెట్ చేశారు, వాల్ సెట్టింగ్ చేశారు. ఎంత అందంగా ఉందో కదండి. రియల్గా బయట వ్యూ ఏమో అనుకుంటాము, చూడండి రియల్ వ్యూలానే ఉంది కదా. యాక్చువల్గా ఇదైతే మాత్రం ఫ్రేమ్ ఫిట్టింగ్ అండి. ఈ డైనింగ్ హాల్ దగ్గర మనకి టీవీ యూనిట్ కూడా ఇచ్చారండి. ఇది కూడా పుష్ చేశారండి. డిన్నర్ సెట్స్ కానీ స్పూన్స్ అలా ఏవైనా సరే మనం సర్వ్ చేసుకునే అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడే మనకి సెట్ చేశారు. అంతా గ్లాస్వేర్ ఇచ్చారండి. ఇక్కడ మాడ్యులర్ హౌస్ ప్రొడక్ట్స్ ఉంటాయి. మాడ్యులర్ కిచెన్ అండి. నార్మల్ హౌస్ని కూడా అందంగా డిజైన్ చేసుకోవచ్చు. ఇదంతా వుడ్తో చేశారు. ఇదైతే మనకి ల్యాంప్. ఈ ల్యాంప్ వచ్చేసి 1990 రూపీస్ అండి. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ గిటార్ పెట్టారు. అయితే ఇది నాట్ ఫర్ సేల్.
ఇది వచ్చేసి బాయ్స్ బెడ్రూమ్ అండి. జంగిల్ బెడ్రూమ్ కింద దీన్ని డిజైన్ చేశారు. చాలా బాగుందండి. ఇది పిల్లలు అయితే చాలా లైక్ చేస్తారు. ఇక్కడంతా కూడా జంగిల్ ఎన్విరాన్మెంట్ లాగా డిజైన్ చేశారు.